హాయ్ మిత్రులందరికీ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి స్వాగతం. ఈరోజు ప్రధాన అంశాలనే చూద్దాం. ముఖ్యంగా ఈ వీక్ మనం మాట్లాడుకున్నదే కంప్లీట్గా వీక్గానే క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. లాస్ట్ మూమెంట్లో కొటాక్ రిజల్ట్స్ కొద్దిగా పాజిటివ్గా రావడం, ఓవరాల్గా ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ వీక్గా ఉంది, బట్ రికవర్ అయితే చేసింది. ముఖ్యంగా ఏంటంటే పిఎస్యూ బ్యాంకులో స్ట్రాంగ్ మూమెంటం అనేది మనకు కనిపించింది. పిఎస్యూ బ్యాంకులో గత కొన్ని రోజులుగా ఏంటంటే కొన్ని నెలలుగా ఒక మొమెంటం అనేది కనిపిస్తుంది. సో ఎందుకంటే మంచి వాల్యుయేషన్స్ దగ్గర ఉన్నాయి, తక్కువ ప్రైస్లో దొరుకుతున్నాయి కాబట్టి చాలామంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాటిల్లో కొంత ఇంప్రూవ్మెంట్ అనేది కూడా కనిపిస్తుంది. సో కొంచెం టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా కస్టమర్ సర్వీస్ని ఇంప్రూవ్ చేసుకోవడం అనేది కూడా క్లియర్గా మనకు కనిపిస్తుంది. అఫ్కోర్స్ ప్రాఫిట్స్ కూడా బాగానే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. అయితే నెక్స్ట్ వీక్ మనం మార్కెట్ని ట్రిగ్గర్ చేసే కొన్ని ప్రధాన అంశాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే బ్యాంక్ ఆఫ్ జపాన్ అనేది వడ్డీ రేట్ల గురించి మాట్లాడుతుంది, అండ్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ కూడా వడ్డీ రేటుకి సంబంధించిన డెసిషన్ అనేది తీసుకుంటుంది. నెక్స్ట్ మనకి ఇంకా యుఎస్కి సంబంధించిన జీడిపి డేటా కూడా రిలీజ్ అవుతుంది. డెఫినెట్గా ఈ యుఎస్ అనేది చాలా ఇంపాక్ట్ చేసే అవకాశం అయితే నెక్స్ట్ వీక్లో కనిపిస్తుంది. మేబీ వీటి వల్ల మార్కెట్లో మనం వొలటైలిటీ అనేది చూడొచ్చు, దానివల్ల మార్కెట్ ఒక డైరెక్షన్ అయితే తీసుకోవచ్చు. ప్రస్తుతానికి యూఎస్ మార్కెట్స్ అయితే స్ట్రాంగ్గానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక మనం చూసుకున్నట్లయితే కొన్ని ప్రధాన అంశాల్లో ముఖ్యంగా హెల్త్ కేర్ సబ్సిడరీ ఒకటి ఉంది, అంటే ఇది ఫోర్టీస్ హెల్త్ కేర్ ఉంది కదా, దానికి సంబంధించి చిన్న అనుబంధ సంస్థ అజిలెస్ అనే కంపెనీ. అదేంటంటే ఢిల్లీ కరప్షన్ బ్రాంచ్ నుంచి నోటీస్ అనేది రిసీవ్ చేసుకుంది. దాంట్లో కొద్దిగా అలిగేషన్స్ ఉన్నాయన్నమాట. సో డెఫినెట్గా ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ యొక్క పేరెంట్ కంపెనీ కొద్దిగా ట్రబుల్లో ఉండే అవకాశం ఉంది. అది ప్రూవ్ అయిందనుకోండి ఇంకా కిందకు వెళ్ళిపోద్ది, ఏం లేదని తెలిస్తే కూడా షార్ప్గా రికవర్ అయ్యే అవకాశం ఉంది. అయితే జఫరీస్ అనే సంస్థ, జఫరీస్ ఎవరు అంటే యుఎస్కి సంబంధించిన బ్యాంకర్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకరు, ఆర్థిక సేవలను కూడా అందించే ఒక సంస్థ అనమాట. వీళ్ళు ఏంటంటే అల్ట్రాటెక్ మీద చాలా పాజిటివ్గా ఉన్నారు. సో ఇక్కడ నుంచి కూడా ఒక 15% దాకా మనకి పైకి వెళ్తుందని చెప్పేసి వాళ్ళు టార్గెట్ ఏంటంటే 11,560 అనేది మెన్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతం దగ్గర మనకి 9,950 దగ్గర ట్రేడ్ అవుతుంది అల్ట్రాటెక్ సిమెంట్. అయితే పాలీక్యాబ్ ఇండియా మీద కూడా పాజిటివ్గానే ఉన్నారు, బట్ ఏంటంటే దీంట్లో కొద్దిగా అలిగేషన్స్ అనేది వచ్చినాయి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రీవియస్గా దీని యొక్క టార్గెట్ని 7,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు దీని టార్గెట్ని 5,870 అనే దానికి తగ్గించారనమాట. అయితే ఈరోజు మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా పిఎస్యూ బ్యాంకు చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసింది. ఓవరాల్గా 1.86% పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. అందుకే మనం ఎప్పుడు కూడా సెక్టార్స్ మీద ఫోకస్ చేయాలి, ఏ సెక్టార్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి, ఏ సెక్టార్స్ వీక్గా ఉన్నాయి అని చెప్పేసి. సో ఏ సెక్టార్ అయితే స్ట్రాంగ్గా ఉందో ఆ సెక్టార్ కొద్దిగా రికవరీ అయిందనుకో, పుల్ బ్యాక్ అయిందనుకోండి, రిట్రేస్మెంట్ అగైన్ ఏంటంటే బుల్స్ అనేవాళ్ళు, బయర్స్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్ అనేది చూపిస్తుంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఈ యొక్క పిఎస్యూ బ్యాంక్స్ అనమాట. వాటిలో ఏ ఆపర్చునిటీ వచ్చినా సరే డిప్ బై చేస్తూ వస్తున్నారు. అయితే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా ఉంది, ఎనర్జీ, ప్రైవేట్ బ్యాంక్స్ అన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. బట్ ఏంటంటే నార్మల్ మార్జినల్ పాజిటివ్ అనమాట. బట్ కన్జ్యూమర్ గూడ్స్ కానీ, ఐటీ కానీ, ఫార్మా కానీ వీటిలో అంటే కొద్దిగా హెవీగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగినట్టు మనకి క్లియర్గా తెలుస్తుంది. ఈరోజు ఏంటంటే ముఖ్యంగా ట్రేడర్స్ చాలామంది లాసుల్లో ఉన్నారని చెప్పేసి డేటా చూపిస్తుంది. ఎందుకు అంటే మనకి షార్ట్ టర్మ్లో ఏంటంటే ఎక్స్పైరీ రావడం అనేది జరిగింది. నిన్న మేబీ సోమవారం కదా అన్న ఉద్దేశంతో కొంతమంది ఈ యొక్క ఆప్షన్స్ బై చేశారు. వెరీ షార్ట్ పీరియడ్లో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్స్పైరీస్, వాటి యొక్క ప్రీమియమ్స్ తొందరగా మెల్ట్ అయిపోతాయి. ఈరోజు మార్నింగ్ ఓపెన్ అవడంతోనే మిడ్ క్యాప్ బ్యాంక్ ఎక్స్ ఆప్షన్స్ చాలా ఫాస్ట్గా డికే అయిపోయినాయి. అసలు ఎంట్రీ తీసుకునే ఆపర్చునిటీ కూడా వీలేదనమాట. ఎనీహౌ ఈరోజు మనకైతే బ్యాంక్ ఎక్స్ అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ అనేది ఎక్స్పైరీ అయితే జరిగింది. అదేవిధంగా నిఫ్టీని లిఫ్ట్ చేయడానికి కంట్రిబ్యూట్ చేసిన దాంట్లో హెచ్డిఎఫ్సి బ్యాంకు, కొటాక్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్ అన్ని ప్రైవేట్ బ్యాంక్స్ అయితే పార్టిసిపేట్ చేసినాయి. అదేవిధంగా డ్రాగ్ చేసిన వాటిల్లో హిందుస్థాన్ యూనిలివర్, టీసీఎస్, ఇన్ఫోసిస్, M&M, ఐటీసీ అనేది ఉన్నాయన్నమాట. ఇక హయ్యెస్ట్గా పర్సంటేజ్ తీసుకున్న కంపెనీస్ అనేది మనం తీసుకున్నట్టయితే ఇక్కడ పిఫైజర్ చూస్తే 94% ఏదైతే వాల్యూమ్స్ ట్రేడ్ అయినాయి దాంట్లో 94% డెలివరీకి అనేది తీసుకోవడం మనం గమనించవచ్చు. గో కలర్సు, ఐసిఐసిఐ సెక్యూరిటీసు, హోనట్, కేపీఆర్ మిల్స్, వెస్ట్ లైఫ్, మ్యాన్కైండ్, మ్యాక్స్ హెల్త్ కేర్ వీటిల్లో ఏంటంటే హయ్యెస్ట్గా డెలివరీ అయితే తీసుకుంటున్నారు. సో మనం ఏదైతే స్టాక్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నామో అవి చాలా మొమెంటం ఇస్తాయి. వాటిని మీరు వాచ్ లిస్ట్ పెట్టుకోండి, వాచ్ చేస్తూ ఉండండి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మంచి ఆపర్చునిటీ వస్తే కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇక ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే ఐపీఓస్లో ఒక 3 ఐపీఓస్ చాలా చక్కగా ఉన్నాయి. దాంట్లో ఏంటంటే ఫస్ట్ది క్వాలిటెక్ ల్యాబ్స్ లిమిటెడ్. దీనికి ఏంటంటే 18th
సబ్స్క్రిప్షన్ ఓపెన్ అయింది. 22 అంటే రేపు 21 కదా, 22 అంటే సోమవారం మనకి క్లోజ్ అయిపోద్ది. ఆ రోజులోపు మనం అప్లై చేసుకోవచ్చు. 7.5 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది. అంటే 100% ఉంటుంది కదా, 100% అంటే 1 టైం అనమాట. బట్ 7.5 టైమ్స్ అంటే 7.5 టైమ్స్ సబ్స్క్రిప్షన్ జరిగింది. డెఫినెట్గా ఏంటంటే దీనికి కొద్దిగా డిమాండ్ ఉందని చెప్పేసి అనుకోవచ్చు. బట్ దాన్ని మించి ఇంకొకటి ఉంది, అడిక్టివ్ లెర్నింగ్ టెక్నాలజీ. ఇది కూడా 19th ఐపీఓకి రావడం జరిగింది. 23rd క్లోజ్ అవుతుంది. దీనికైతే ఏకంగా 20 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది. ఒకటి మాత్రం అండర్ సబ్స్క్రిప్షన్ ఉంది, చూద్దాం. ఇక యుఫోరియా ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్, ఇదైతే 19th వచ్చింది, 23rd క్లోజ్ అవుతుంది. దీనికి కూడా 23 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక దాన్ని అన్నిటిని మించి కోన్స్టెలెక్ ఇంజనీరింగ్ లిమిటెడ్, ఇది 19th ఐపీఓకి రావడం జరిగింది. 23rd క్లోజ్ అవుతుంది. 24 టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది. అయితే అండర్ సబ్స్క్రిప్షన్ జరిగింది అంటే 100% కూడా సబ్స్క్రైబ్ అవ్వలేదు, అంటే ఇంట్రెస్ట్ లేరనమాట ఎక్కువ మంది. ఓకేనా, డిమాండ్ లేదని చెప్పేసి అనుకోవచ్చు. అటువంటి దాంట్లో ఈ ప్యాక్ డ్యూరబుల్స్ లిమిటెడ్, ఇది 19th సబ్స్క్రిప్షన్ ఓపెన్ అయింది, 23rd క్లోజ్ అవుతుంది. దీనికి ఏంటంటే 0.77 టైమ్స్ మాత్రమే, 0.77 నాట్ 77. ఓకేనా, సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది. డెఫినెట్గా ఏంటంటే దీన్ని అండర్ సబ్స్క్రైబ్డ్ అంటాం అనమాట. ఇక అంటే డిమాండ్ లేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక నిఫ్టీలో మనం చూస్తే ఇంపార్టెంట్ లెవెల్స్ వాచ్ చేయాల్సింది. ప్రస్తుతానికి మనకి సెల్ ఆన్ రైజ్ అనేది ఫాలో అవుతూ వస్తున్నారు. అంటే కొద్దిగా మార్కెట్ వెలిగిందా ఇమీడియట్గా సెల్లర్స్ వచ్చేస్తున్నారు. 21,700 దగ్గర మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అదేవిధంగా రౌండ్ నంబర్, సైకలాజికల్ నంబర్, చాలామంది వాచ్ చేస్తున్న నంబర్ వచ్చేసరికి 21,500 ఇది నిఫ్టీలో. అది కానీ బ్రేక్అవుట్ అయితే మేబీ సెంటిమెంట్ అనేది కొద్దిగా నెగిటివ్గా వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ వెళితే కూడా 21,140, 160 లెవెల్స్ దాకా వెళ్ళొచ్చు, డౌన్ సైడ్ పాసిబిలిటీ ఉంది. బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే ఈరోజు కొద్దిగా సెకండ్ హాఫ్ రికవరీ జరిగింది కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే కొద్దిగా దూరంగా వెళ్ళారు. 46,500 దగ్గర అయితే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. స్ట్రాంగ్ సపోర్టు 45,500 దగ్గర మాత్రమే కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇక ఒకసారి ఫైనల్గా ఫిన్ నిఫ్టీ అనేది చూద్దాం. ఫిన్ నిఫ్టీ మనం అబ్జర్వ్ చేస్తే 20,600 దగ్గర, 20,700 దగ్గర హెవీగా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ 20,800 కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ఓన్లీ సపోర్ట్ మనకి 20,400 దగ్గర అయితే కనిపిస్తుంది. ఇన్ ఏ బిగ్గర్ కాంటెక్స్ట్లో మనం తీసుకున్నట్టే మార్కెట్లో రైజ్ అయింది అనుకోండి, సెల్లర్స్ వచ్చేస్తున్నారు అండ్ ప్రాబబిలిటీ ఉంది మనకి మార్కెట్ వీక్ అవ్వడానికి. ఇది షార్ట్ టర్మ్లో దీన్ని మనం సెకండరీ ట్రెండ్ అంటాం. బిగ్గర్ ట్రెండ్, ప్రైమరీ ట్రెండ్, అప్ ట్రెండ్ ఉన్నప్పటికి కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంది కాబట్టి కొంచెం టైం బీయింగ్ ఏంటంటే వీక్ సెంటిమెంట్ అనేది నడుస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ వీక్ మనం అనుకున్నట్టు ఈ యొక్క బ్యాంక్ ఆఫ్ జపాన్ కానీ, జీడిపి డేటా కానీ, యూఎస్కి సంబంధించిన ఈ డేటా కూడా మన మార్కెట్స్ని ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మన వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.